మళ్ళీ నేను ఎట్లా మోసుకొచ్చాను ఆ నుంచి అందరు అడుగుతారు ఏంటిది అది ఏంటిది మా నాన్న లైటు వీడియోస్ చేయనీకే అని అన్న. ప్రతి ఒక్కరికి ఒకటే డైలాగ్ చెప్పి చెప్పి పిక్చర్ అవుతుంది. మా అన్న పెళ్ళిలో ఫోటో తీసుకొని ఫ్రాడ్ ప్రొఫెషనలా పూర్వం పోక వద్దు చూడరా రిషరత్ ఎవరా మీరు ఇలా ఉన్నారండి? ఇది కన్నా దెబ్బ నన్ను లైట్గా పడ్డాడు ఫ్రెండ్స్, నన్ను కూడా పడేసాడు ఫ్రెండ్స్. ఉన్నారా శరత్ హీరో డిమ్ ఇది. అమ్మ తోడు డీజే టిల్లు. వాట్సాప్ బై దిస్ ఇస్ కౌశిక్ లేటర్ అందరూ. సో గైస్ మనం వ్లాగ్ చేసి మస్తు రోజులు అవుతుంది అనమాట, వ్లాగ్స్ చేసి. సో కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేసిన, అందుకనే లైటింగ్ కూడా తీసుకున్నా. ఆ లైట్ని ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే మనకి మస్తు యూజ్ అవుతుంది అనమాట. లైటింగ్ ఇంపార్టెంటే కదా ప్రతి వీడియోకి. సో మన దాంట్లో ఎప్పుడు డిమ్ లైటింగే ఉంటుంది, ఎప్పుడు మంచి క్వాలిటీ ఎప్పుడు ఇవ్వలేదు మీకు. ఎప్పుడునైతే మంచి క్వాలిటీతో అయితే వస్తాయి వీడియోస్, అది నా గ్యారంటీ. ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది అనమాట. సో వర్కౌట్కి అయితే పోదాం. సో నాకు మస్తు రోజుల నుండి షోల్డర్ ఇంజురీ ఉందని చెప్పిన కదా, అది ఇంకా ఎక్కువ అయిపోయింది. దానివల్ల సరిగా వర్కౌట్ చేయలేదు. నేనమ్మ ఫిజియోథెరపిస్ట్కి చూపించుకోవాలి పక్కా ఈసారి. సో అది కూడా ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడైతే వర్కౌట్కి అయితే పోదాం, పుష్ వర్కౌట్ అంటరా. సో గైస్ మొన్న కింద పడ్డామని చెప్పిన, వీడు 3 రోజులు కోమాలు ఉన్నాడు అనమాట. ఏడాకింది నీకు డ్యామేజ్, ఎమోషనల్ డ్యామేజ్. పెద్ద సమస్య వచ్చి పడిందే. I live inside my own world of make-believe. Kids screaming in the cradles, profanities. I see the world through ice covered in ink and bleach. Cross out the ones who heard my cries and watched me weep. I love everything. Fire spreading all around my room. My world's so bright, it's hard to breathe, but that's alright. Hush. వాట్సాప్. సో గైస్ ఈరోజు డిన్నర్లోకి వచ్చేసి చికెన్ పండుగ, కోడిగుడ్లు చికెన్ 2 మిక్సింగ్. పండగ ఎంజాయింగ్ లైఫ్. సో రేపు చికెన్ అనమాట. సో చికెన్ రేట్ వచ్చేసి 300 అయింది. నేనమ్మ ఇట్లా అర్థమవుతలేదు. ఇట్లా 50 రూపాయలకి 60 రూపాయలకి చికెన్ తీసుకోవాలనుకుంటే ఎన్ని మూగిని 3-4 ముక్కలు వస్తున్నాయి. అందరం నుంచి ఎక్కువ వస్తారు. తీసుకుంటే మినిమం 80 తీసుకోవాల్సి వస్తుంది. మంచిగా ప్రాపర్గా మనకి సరిపోయేటట్టు 2 పూటలు తినాలనుకుంటే 80 రూపీస్ తీసుకోవాల్సి వస్తుంది. అట్లుంది మరి, అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. అందుకనే సోయా చంక్స్ రెసిపీ ఇంకోటి కొత్తది కనిపెట్టిన. వచ్చే వీడియోలో లేదు, మంచి రెసిపీ చేస్తాను సోయా చంక్స్. లాస్ట్ టైం కన్నా బెటర్ ఉంటుంది. సో చికెన్ అయితే అయిపోయింది అనమాట. తినేదానికన్నా ముందు లైట్ తీసుకున్నాం కదా, ఆ లైట్ని మీకు ఇంతవరకు టెస్ట్ చేసి చూపించలేదు కదా. అంటే నేనే సగం టెస్ట్ చేయలేదు, ఉత్తి ఆన్ అవుతుందా ఆఫ్ అవుతుందా అది ఒకటే చూసిన. మనకి ఎట్లా యూజ్ అవుతుందో ఇప్పుడు మీకు డెమో వేసి చూపిస్తా. సెటప్ రెడీ.
వాట్సాప్ అయితే దిస్ ఇస్ కౌశిక్ లైట్ అందరూ మన కొత్త లైట్ చూస్తే లైటింగ్ ఎట్లా వస్తుంది, మనకి యూజ్ అయితే యూజ్ కదా, కామెంట్ చేసి చెప్పండి. ఫేస్ టు ఫేస్ కూడా పెట్టుకోవచ్చు. ఫేస్ టు ఫేస్ పెడితే మొత్తం అంత మంచి అనిపించదు. కళ్ళల్లో రింగ్స్ వస్తాయి, రిఫ్లెక్ట్ అవుతుంటుంది, ముఖమే హెవీ బ్రైట్నెస్ పడుతుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఇట్లా వేస్తే స్మూత్ వస్తుంది. వస్తుందో వస్తలేదు ఒకసారి టెస్ట్ చేసి నేను కూడా చూస్తాను. సో ఎట్లుంది? ఇప్పుడే చూసుకున్నా, సూపర్ ఉంది లైటింగ్ అయితే. కూడా మెల్లమెల్ల ప్రొఫెషనల్ యూట్యూబర్ అయిపోతున్నాం. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. లైటింగ్ మన కొత్త లైటు. సో ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా, కానీ ఇప్పుడు కొన్నా. సో కామెంట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి ఏదైనా టాపిక్ గురించి మాట్లాడదాం. లాస్ట్ వీడియోలో నేను ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేసిన. ఏ ప్రోడక్ట్ని? వే ప్రోటీన్ ఐసోలేట్ని ప్రమోట్ చేసిన నేను. సో దానికి కొన్ని నెగిటివ్గా కామెంట్స్ వచ్చినాయి. ఎందుకు బ్రో అట్లాంటి నీ ఫాలోవర్స్ని చీట్ చేస్తున్నావు, నీ ఫాలోవర్స్ని అది చేస్తున్నావు, నీ ఫాలోవర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు, అలా డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నావు అని చెప్పేసి. సో అట్లాంటి కామెంట్స్ అయితే వచ్చినాయి. నా ఒపీనియన్ ఏంటంటే, సో అది నేను ప్రమోట్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి ఫేక్ది అని, లేకుంటే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, లేకుంటే దానివల్ల మీకు ఏమైనా హాని జరుగుతుంది అనుకుంటే, సో నేను ఫస్ట్ అట్లాంటి ప్రమోట్ చేయను అసలుకి. యాక్చువల్గా ప్రమోషన్ అనేది పక్క పెడదాం. ఒక్క నిమిషం, ప్రమోషన్ అనేది పక్క పెడదాం. ఒక పోరాడు ఉంటాడు, ఆయనకి జిమ్ అంటే మస్తు ఇష్టం, చిన్నప్పటి నుండి మస్తు ఇష్టం. ఆయనకి జిమ్ అంటే బాడీ బిల్డర్ కావాలి, పెద్ద పెద్ద కళలు ఉంటాయి ఆయనకి. సో మంచి కళలు ఉంటాయి ఆయనకి, ఎట్లన్నా ఎదిగిపోవాలి, ఫీల్డ్లోకి రావాలి, ఇక ఇలా కెరియర్ చేసుకోవాలి, ఇలా లైఫ్ని సెట్ చేసుకోవాలని చెప్పేసి మస్తు కష్టపడతాడు, మంచిగా చేస్తాడు. ఆయనకి జిమ్, ఆయనకి సప్లిమెంట్స్, డైట్ అదంతా దూరం వచ్చాడు. ఆయనకి జిమ్ పైసలే వెళ్ళాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ చేయడానికి ఆయనకి పైసలే వెళ్ళాయి. సో అట్లాంటి ఆడు బాగా కష్టపడతాడు, పైసలు సంపాదించగలుగుతాడు. ఆయన మందం ఆడు సంపాదించగలుగుతాడు, ఆయన డైట్కి ఆయనకి పైసలు ఎలా తీసుకోగలుగుతాడు. సో అట్లా బాగా కష్టపడతాడు. ఎంత కష్టపడతాడంటే, సో వాడు కొనలేని సప్లిమెంట్స్ ఉంటాయి చూసిరా, వానికి ఈ సప్లిమెంట్ కొందాం అని చెప్పేసి ఆశ ఉంటుంది, కానీ కొనలేకపోతాడు. అంటే ఫాస్ట్లా కొనలేకపోయేటాడు. అట్లాంటి వాడు కొందాం అనుకున్న సప్లిమెంట్సే వాని దగ్గరికి వచ్చి, ఈ ప్రోడక్ట్ తీసుకోండి, ఈ ప్రోడక్ట్ తీసుకొని వాడండి, మీకు నచ్చితే మీ వీడియోలో పెట్టుకోండి, దీని గురించి చెప్పండి, దాన్ని వాడితే ఏం బెనిఫిట్స్ ఉంటాయో చెప్పండి, మీ వీడియోలో పోస్ట్ చేయండి చాలు. ఈ ప్రోడక్ట్ తీసుకోండి, ఫ్రీగా తీసుకోండి. మీరు ఈ ప్రోడక్ట్ని మీ వీడియోలో పెట్టుకున్నందుకు డబ్బులు కూడా ఇస్తాం మీకు. సో జస్ట్ మీరు వాడండి ఆ ప్రోడక్ట్ని, మీకు నచ్చితే మీ వీడియోలో పెట్టుకోండి అని చెప్పేసి వానికి అట్లా వస్తాయి అనమాట. సో అట్లా మనకు వచ్చింది. సో ఇప్పుడు నేను చెప్పింది కూడా మొత్తం నా స్టోరీ. సో అట్లాంటి మనకి జిమ్ పోనీకనే పైసలు లేవు, జిమ్ పోనీకనే పైసలు లేని కండిషన్ నుండి, సో ఇప్పుడు నేను కొనాలనుకున్నా, నాకు నచ్చిన సప్లిమెంట్స్, నేను వాడాలనుకున్న సప్లిమెంట్స్ అనేవి నా దగ్గరికి వచ్చినాయి. సో నేను ప్రమోషన్ చేయకుండా ఎట్లుండే చెప్పండి. ఒకటి, ఫ్రీగా మనకు సప్లిమెంట్స్ ఇస్తారు, ఫ్రీగా సప్లిమెంట్ ఇస్తారు. ఓకే, అది బాగాలేదు, అది ఫేక్ సప్లిమెంటు, అది ఆడితే మన సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లాంటివి ఏమైనా వస్తే నేనే ఫస్ట్ ప్రమోట్ చేయను. అట్లాంటి ప్రోడక్ట్లను కూడా నేను తీసుకొని ఏం చేయకుండా రిటర్న్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. సో అట్లాంటివి మస్తు ఉన్నాయి అన్న. నేను ఏదైనా తప్పు ప్రోడక్ట్లు వేస్తే మీరు అంటే పర్లేదు, తప్పు ప్రోడక్ట్ వేయకపోయినా అని అనొచ్చు, అది మీ ఇష్టం, మీ ఒపీనియన్ అది. కాకపోతే నాకేమనిపించిందంటే, మీరు ఒక బ్రో కమెంట్ చేసిండు, మీ బ్రో ఏంది బ్రో ఇట్లా మారిపోయినావు, అందరికి ఇట్లా ప్రమోట్ చేస్తున్నావు, ఫస్ట్ నువ్వు ఎట్లా ఉండేటోనివి ఇట్లా అయిపోయినావు అని చెప్పేసి అంటుండు. సో ఎవరికైనా సరే కొనాలనుకున్న సప్లిమెంట్సే మన దగ్గరకు వచ్చి వాడి మీ దగ్గర పెట్టుకొని మేమో డబ్బులు రివర్స్ ఇస్తాం. జస్ట్ వీడియోలో పెట్టుకొని దాని గొప్పదనం చెప్పండి, సప్లిమెంట్ గొప్పదనం చెప్పండి, చాలు అయిపోతుంది. అంటే ఎవడే వేయకుండా ఉంటాడు చెప్పండి, ఎవడే వేయకుండా ఉంటాడు. సో నాకు మస్తు డ్రీమ్స్ ఉండే ఇట్లాంటి, నేను బతకాలనుకున్న బతుకు నేను బతుకుతున్నా. సో అందరికీ ఇట్లా రాదు. సో నేను చేయాలనుకున్నా చేస్తున్నా, చేయగలుగుతున్నా. సో నేను ఎడికెళ్ళి వచ్చిన ఇంకా అని మీకు మస్తు మంది తెలుసు. నాకు ఫస్ట్ నుంచి నా వీడియోలు చూసేటోళ్ళకి మస్తు మంది తెలుసు మనం ఏ స్టేజ్ నుంచి వచ్చినామో. ఇప్పటికి నేనేం పెద్ద పొడి చేసిన పీకేసిన అంత ఎత్తుకు ఎదిగిపోయినా అని ఏం లేదు. మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి ప్రమోషన్ల గురించి. సో నాకైతే మస్తు ఇష్టం బ్రో. మస్తు అంటే ఒక బ్రాండ్ మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఎంత కష్టపడి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసి మన దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ బ్రాండ్ న్యూ ప్రోడక్ట్స్ని మనతో ప్రమోట్ చేయాలనుకుంటారు. ఆ ప్రమోట్ చేయాలనుకునే స్టేజ్లో మనం ఉన్నాం. సో నేను మస్తు ప్రౌడ్గా నేను ప్రమోట్ చేస్తాను. సో మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ కూడా నేను చదువుతాను. సో ఒకటి గుర్తుపెట్టుకొని, నేను ఏదైనా ప్రోడక్ట్ ప్రమోట్ చేసినా అనుకోండి, మీకు నచ్చితే తీసుకోండి, నచ్చపోతే దాని గురించి నేను చెప్తాను, అది దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి, మీకు ఏమొస్తుంది అని చెప్పేసి చెప్తాను.
ఆ బెనిఫిట్స్ చూసుకోండి, ఆ బెనిఫిట్స్ గురించి తెలుసుకొని అది కూడా ఒక నాలెడ్జే కదా, ఒక ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నట్టు కూడా ఒక నాలెడ్జే కదా. సో ఒక నాలెడ్జ్లా ఇవ్వండి, అంతే కదా. సో మీకు అది యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. సో డబ్బులు ఉంటేనే తీసుకోండి. ఎంత చేసినా డైట్ తర్వాతనే సప్లిమెంట్స్, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నేను ప్రమోషన్లే వేయాలనుకుంటే మస్తు ప్రమోషన్లు వస్తాయి నాకు, ఘోరంగా. యాప్లో వస్తాయి, గేమ్లో వస్తాయి, ఈ ట్రేడింగ్ యాప్లో ఏమేమో రకరకాల ప్రమోషన్లు ఉన్నాయి నేను చేయాలనుకుంటే. సో వెతికి మన వాళ్ళకి యూజ్ అవుతుంది, మన వాళ్ళు ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటారు, మన వాళ్ళు కావాలనుకుంటే తీసుకుంటారు అని చెప్పేసి నేను చేస్తున్నాను. సో మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి. అంతే. దీని కింద చేస్తుంటే ఏం చెమటలు వస్తున్నాయి, హెచ్చ ఉంది, మస్తు వేడి ఉంది, ఎండాకాలంలో ఎండిపోతాను నేను ఇక. అమ్మా. సో అంతే అనమాట. వీడియో బాగానే లెంత్ అయింది అనిపిస్తుంది. సో వీడియో వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చేయండి. మన రింగ్ లైట్ ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే పక్క స్క్రీన్ సెర్చ్ చూసి ఫాలో అయిపోండి. అంతే అనమాట. ఉంటా, బాయ్, పీస్.